పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం చౌక్లో ఏర్పాటు చేసిన ప్రకాశం పంతులు విగ్రహంతో పాటు విగ్రహావిష్కరణ సంచిక కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీవితాన్ని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఏదైతే స్వాతంత్రానంతరం చాలా మంది సమరయోధులు ఆనాడు దేశం కోసం త్యాగాలు చేసినప్పటికీ కూడా కొంతమందికి రావాల్సినటువంటి ప్రాచుర్యం కన్నా ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. మరి కొంతమందికి రావాల్సినటువంటి గుర్తింపు కన్నా చాలా తక్కువ గుర్తింపు వచ్చింది. కారణం ఏమిటంటే మనం చదువుకునేటువంటి చరిత్ర పుస్తకాల్లో వాస్తవాలు చెప్పబడలేదు ఆనాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం కూడా గమనించాం. అందుకనే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఏదైతే గుర్తింపుకు నోచుకోకుండా ఉన్నటువంటి సమరయోధులు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించాలనేటువంటి ఆలోచనతో ఆజాదీ కా అమృత్ అనేటువంటి కార్యక్రమంలో ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి కార్యక్రమాన్ని కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. నిజంగా కూడా ఇది నేను నా చరిత్రలో రాసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక టంగుటూరి ప్రకాశం గారు అభిమానులుగా మీరు విగ్రహావిష్కరణ చేస్తున్నారంటే గ్రేట్ థింగ్స్. నిజంగా కూడా ఈ కమిటీ అందరికీ కూడా నేను నిజంగా అభినందనలు తెలియపరుస్తూ జయంతోత్సవాలు చేస్తున్నారు 154. మరి యంగ్ జనరేషన్ ఎన్ని మర్చిపోయింది టంగుటూరి ప్రకాశం గారి గురించి. మరి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో, చదువుకునే రోజుల్లో ఏం చేసేవారు, వారాలతో పాటు